వెల్కమ్ టు NSTV నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రి విశ్వరూప్ మాజీ ఎమ్మెల్యే ఆనందరావుపై చేసిన ఆరోపణలపై ప్రతిస్పందన స్థాయి గురించి మాట్లాడుతున్నామని అసలు నీ స్థాయి ఏమిటని SKBR కాలేజ్ వద్ద నుంచి మాట్లాడితే రాజకీయాల్లో వచ్చే వరకు మీ స్థాయి నాకు తెలుసన్నారు. 40 ఎకరాలు లీజుకు తీసుకొని ఆక్వా సాగు చేసిన వ్యక్తే భారీ అవినీతి చేస్తే హైదరాబాద్లో 500 కోట్ల ఫ్యాక్టరీ భూములు ఎక్కడ నుంచి వచ్చాయంటూ ఆనందరావు అన్నారు. నీవు చంద్రబాబు గురించి మాట్లాడవచ్చు, నేను జగన్ రెడ్డి గురించి మాట్లాడకూడదా? నీ గొప్ప ఏమిటి? రేపు నేను గెలిస్తే నీవు ఎక్కడ అసెంబ్లీలో కూర్చున్నావో అక్కడ కూర్చుంటా, నా స్థాయి కూడా అదేనని అన్నారు. మిత్రులకి నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు మీటింగు సుమారు 50,000 మంది పైనే హాజరై అమలాపురం చరిత్రలోనే అతిపెద్ద భారీ స్థాయి మీటింగ్గా జరగడం, దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రశ్న చేసిన ప్రసంగం మీద స్థానిక మంత్రి విశ్వరూప్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన కొన్ని అవాస్తవాల్ని కొన్ని వింతల్ని మాట్లాడాడు. ఆయనకి ఒకటే నేను కోరుతున్నాను, విశ్వరూప్ గారు మీరు మాట్లాడితే స్థాయి 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 అంటున్నారు. SKBR కాలేజీలో మీరు చదివినప్పటి నుంచి, ఆ తర్వాత మీ జీవితాన్ని మీరు ప్రారంభించినప్పటి నుంచి మీరు ఎమ్మెల్యే అయ్యే వరకు, మంత్రి అయ్యే వరకు మీ జీవితం ఏంటో మీరే చెప్పారు. వ్యక్తిగత విమర్శలు చేయకూడదు, అందుకే ఆగిపోతున్నాను. ఇంకొకసారి స్థాయి కోసం మాట్లాడితే మాకు ఊరుకోవడం. ఎందుకని మాట్లాడితే నా స్థాయి వేరు, ఆనందరావు స్థాయి వేరు, ఏంటి వ్యత్యాసం ఏంటి మీకు? అంటే మీరు ఆకాశంలో పడ్డారు మీరు. అంటే నేను 3-4 సార్లు పోటీ చేస్తున్నాను. ఓసారి శాసనసభ్యుడు చేశాను. 15 సంవత్సరాల నుంచి పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. మీకు నాకు తేడా ఏంటి? స్థాయిలో చెప్పగలరా? మీ తేడా ఏంటో? స్థాయి ఏంటిది? స్థాయి అనే పదం ఏంటి? మీకు అహంకారం ఏంటిది? ఇలాంటి అహంకారాలు పోకండి. స్థాయి ఏమి గుణాన్ని బట్టి ఉండదు, కానీ స్థాయి మనిషిని బట్టి స్థాయి ఉండదు. నీకంటే నా గుణం చాలా గొప్ప గుణం ఉన్నది. ఇందాక చెప్పారు, మీరు ఒక మాట చెప్పారు, ఈ ఎన్నికలు ఆనందరావు వ్యక్తిత్వానికి నా వ్యక్తిత్వానికి మధ్య అని చెప్పారు. నేను స్వీకరిస్తున్నాను దాన్ని. మీరే చెప్పారు డేటు మే 13 తెలుతుందని, అప్పుడే మాట్లాడుకున్నాను. దీన్ని బట్టి ప్రజలే నిర్ణయిస్తారు. హైదరాబాద్లో ఆనందరావు కావాలో మీరు కావాలో ప్రజలు నిర్ణయిస్తారు. ఎదురు చూడండి. మీరు ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని మీరు విమర్శించవచ్చు, మీ స్థాయి ఆయన సమానం అయిపోయింది. ఆయన జగన్ విమర్శించకూడదు. నేను ప్రతిపక్ష పార్టీలో ఉండి ఒక పార్టీకి ఇన్ఛార్జిగా ఉండి మాజీ శాసనసభ్యుడిగా ఉండి నేను జగన్ అనకూడదా? ఏ చట్టం ఉందండి అనకూడదని? చెప్పండి. మీరు మీ కొడాలి నాని, మీ పేరు నాని, వీళ్ళందరూ మాత్రం చంద్రబాబు నాయుడు గారిని నోటుకు వచ్చింది మాట్లాడేయచ్చు. అప్పుడు మీరు మౌనంగా ఉంటారండి. పాపం మీకు అప్పుడు ఎందుకు మీరు చెప్పలేరు బయటకు వచ్చి స్థాయి కోసం? కాబట్టి మీరు చెప్పే మాటలు ఈ ప్రజలు నమ్మరండి. మీ మీద నమ్మకం అనేది ఆల్రెడీ ప్రజల్లో పోయింది. ఇకపోతే మాట్లాడితే అవినీతి అని మీరు అంటున్నారు. అలాగే మీ ప్రధాన అనుచరుడు ఒక ఆయన అమలాపురం మున్సిపాలిటీని మొత్తం దోసుకున్నాడు. అది ఇప్పుడు మీరు ఏం కంగారు పడకండి, TDP అధికారంలో వస్తుంది కూటమి, అప్పుడు ఆ దోపిడీ అంతా నిరూపిస్తాము. ఆయన నిన్న మొన్న మీతో పాటు ఏదో కూతలు కూశాడు. ఏమనంటే చేపల చెరువులు ఆనందరావు గారు అని. అవును, నేను లీజుకి చేసుకున్నాను, ఇది ఇప్పుడు వదిలేశాను, ఇప్పుడు నేను ఏమి చేయట్లేదు, ఇప్పుడు నాకు ఏ లీజు లేదు, అన్నీ వదిలేసుకున్నాను. ఇప్పుడు నేను పూర్తిగా మామూలుగా ఫుల్ టైం రాజకీయాల మీద ఉన్నాను. మరి మాది కేవలం ఏదో పల్లెటూరులో ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు 50 ఎకరాలు చేపల చెరువు చేసుకున్నాం లీజుకి మేము. మరి మీరు హైదరాబాద్లో 100 కోట్ల కంపెనీ పెట్టుకున్నారు, దానికి ఏమంటారు మీరు? మీ అనుచరుడు దానికి ఏమంటాడు చెప్పండి? మీ పక్కన కూర్చున్న అనుచరుడు దానికని చెప్తాడు. అంటే మీ 100 కోట్ల కంపెనీలు ఆయన గుర్తుండవండి, మాకు గుర్తుంటాడు ఆయనకి. అంటే పబ్లిక్ పెద్దలు నమ్మేస్తారండి ఇవన్నీ. అందుకే మీ నాయకులు చెప్పండి, మీకు కూడా చెప్తున్నాను, రాజకీయాల్లో విమర్శలు ఉంటాయన్నది మీరు అలానే నేను అంటున్నాను, వాస్తవమే. కానీ జగన్ వల్ల జనం బాధపడుతున్నారు, జగన్ వల్ల జనం ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడ్డవాడు ఆ బాధని వెలగొట్టుకుంటాడు. దాన్ని మీకంటే బాధ మీకు దానికి మిమ్మల్ని అనలేదే నేను. పైగా నేను ఒక్క మాట కూడా ఆ మీటింగ్లో మిమ్మల్ని అనలేదు. ఇకపోతే అవినీతి అన్నారు మీరు మాట్లాడితే, నిరూపిస్తే రాజకీయ సన్యాసం అంటున్నారు మీరు. సరే, మీరు అన్న సవాల్ని స్వీకరిస్తున్నాము. ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు ఏ ఏజెన్సీని కోరండి. మీరు మేస్ట్రీలు కోరుతారా, లేకపోతే సెంట్రల్ ఏజెన్సీని కోరుతారా,
లేకుంటే సింగిల్ జడ్జి కోరుతారా, రిటైర్డ్ జడ్జి కోరుతారా? కోరండి. కోరిందంటే మళ్ళీ మేము వేస్తే మళ్ళీ మీరు రేపు పొద్దున నిరూపించిన తర్వాత ఇది అక్రమం చేయమంటారు కదా. కానీ మీరు కోరండి. మీరు కోరిన ఏజెన్సీకి మేము ఎంక్వైరీ చేస్తాము. ఆ ఎంక్వైరీలో మీ మీద ఒక్కడు కూడా నిరూపణ చేయలేకపోతే మీరు ఏమంటే దానికి సిద్ధం. మేము నిరూపణ చేస్తే ఎందుకు మీరు చెప్పండి. మీరు అందుకే చెప్తున్నాం, మేము మీ యొక్క ఎంక్వైరీ మీ యొక్క సవాలు స్వీకరిస్తున్నాం. ఎన్ని వందల ఎకరాలు మీరు ఈ యొక్క హౌస్ సైట్ కొన్నారు, ఆ కొన్న దాన్ని ఎన్ని కప్పడానికి ఎంత బిల్లులు తీశారో ఇవన్నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంక్వైరీస్ తెచ్చుకుందాం, అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎలక్షన్లో అందరం ఉన్నాం కాబట్టి ఇప్పుడు దానికి సమయం లేదు. మిమ్మల్ని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, దయించి మీరు చదువుకున్న వాళ్ళు మనుషుల మధ్య మాట మాటికి స్థాయి కోసం మాట్లాడకండి. అది మర్యాద కూడా కాదు. స్థాయి కోసం మాట్లాడేది. ఒక్కసారి యుద్ధ రంగంలో దిగినాక ఇప్పుడు మీరు నేను సమాన విద్య అభ్యర్థులు. మీకు నాకు స్థాయి అండి. మీరు శాసనసభ పోటీ చేస్తున్నారు, నేను పోటీ చేస్తున్నాను. ఇద్దరు శాసనసభకి వెళ్తాము. ఇందులో స్థాయి తేడా ఏంటి? ఎందుకు మీరు మాట్లాడితే స్థాయి అంటున్నారు? నాకు తెలిసిన మీదేమీ రాచర కుటుంబం కాదే, పూర్వకాలం నుంచి ప్రభువులేం కాదే మీరు. అందుకని దయించి ఎప్పుడు పదవి వాడొద్దని నేను కోరుకుంటున్నాను. నేను ఇంకొకటి ఏంటంటే అల్లరి కోసం కూడా మాట్లాడారు. మీరు ఒక సమర్థుడైనటువంటి రాజకీయ నాయకుడు, మంత్రి అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఉన్నప్పుడు అల్లర్ని కంట్రోల్ చేస్తారు. సమర్థత లేని వాళ్ళు మాత్రమే అల్లర్లు జరుగుతున్న చూస్తూ కూర్చుంటారు. ఇది ఒక్కటి మీకు అర్థమైతే మీకు అన్నీ అర్థమవుతాయి. అందుకే నేను మీకు తెలియజేసుకుంటున్నాను, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఎన్నో పరిపాలనా తప్పులు, ప్రజల్ని బాధ పెట్టే విధానాలు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే పన్నులు, ప్రజలు మోయలేని ధరలు, ప్రజలు తిరగబడితే 22 దళితులే పథకాన్ని రద్దు చేస్తే కూడా మీరు నోరిపోలేదే, మీకు బాధ లేదే. అంతా ఎందుకు? మీరు 2 సంవత్సరాల క్రితము ఎస్సీ సప్లాన్ మీటింగ్ పెడితే దళితులే ఆ మీటింగ్ని బాయ్కాట్ చేస్తారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు ఏం చేస్తున్నారు అన్నప్పుడు. అందుకే మీ పరిపాలన ప్రజలకు అర్థమైపోయింది. మీరు నిజంగా ఫ్రస్ట్రేషన్లో మీరున్నారు, మేము లేము. ఫ్రస్ట్రేషన్లో మీరున్నారు. ఎందుకని మీకు అర్థం